వస్త్రధారణ గురించి ఆయుర్వేదం కూడా చాలా విశేషాలను వివరించింది. అదేంటి అంటే తెలుపు రంగు వస్త్రములు వేసుకుంటే చలవ చేస్తుందట, అధిక దాహం కూడా తగ్గిస్తుందట. అలాగే వాంతి, కడుపు ఉబ్బు, భ్రమ ఇలాంటివన్నీ కూడా తగ్గించడానికి ఎక్కువగా తెలుపు రంగు వస్త్రాలను ధరించాలి అని ఆయుర్వేదం చెప్పింది. అలాగే శరీర కాంతిని కూడా మెరుగుపరుస్తుందట తెలుపు రంగు వస్త్రము. ఎరుపు రంగు వస్త్రాలను వేసుకుంటే శరీరం ముందు ఉష్ణము, జఠర శక్తి పెరుగుతుంది. పిత్తము, శ్లేష్మము, వాతము, అజీర్ణంని నశింపచేస్తాయట ఎరుపు రంగు దుస్తులు. నలుపు రంగు దుస్తులు వేసుకుంటే పిత్తము, విషజ్వరము, అగ్నిమాంద్యం, కాసరోగం, దుస్వప్నాలు కూడా నశిస్తాయట. బలమును ఇస్తుందట నలుపు రంగు. మలమూత్ర బంధనం కూడా చేస్తుందట. లక్కఛాయ పట్టుతో చేసిన శాలువాలు ధరించటం వల్ల వాతశ్లేష్మములు హరిస్తుందట. ఇది శరత్కాలమున ధరించుటచే సుఖముగా ఉంటుందట. ఇక నారపట్టు వస్త్రాలు వేసుకుంటే వీర్యమునకు వేడి కలుగుతుందట, పరిశుద్ధముగా ఉంటుందట, వాత తాపములను తగ్గించేస్తుంది. హేమంత, శిశిర ఋతువులలో ఇలాంటి నారపట్టు వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది అని ఆయుర్వేదం చెబుతోంది. కాషాయ వస్త్రాలను వేసుకుంటే పిత్తమును పోగొట్టడం మాత్రమే కాకుండా బుద్ధిని కూడా వికసింపచేస్తుందట కాషాయ వస్త్రం. పట్టు వస్త్రాలు ధరిస్తే మృదువుగా ఉంటాయట. వర్షాకాలంలో ఈ తెలుపు వస్త్రాలు, ముఖ్యంగా పట్టు వస్త్రాలు ధరించటం చాలా మంచిదని, సమస్త దోషాలు హరిస్తాయి అని ఆయుర్వేదం చెబుతోంది. అలాగే పసుపు పట్టు వస్త్రాలను ధరిస్తే అశీత వాతములను హరించటమే కాకుండా వేడి కూడా పుట్టిస్తుందట, అశుభములను పోగొడుతుందట పసుపు పట్టు వస్త్రం. పన్నీరు, పచ్చకర్పూరం, కస్తూరి వంటి పరిమళయుక్తమైన ఎరుపు రంగు పట్టు వస్త్ర ధారణ చేస్తే సమస్త గ్రహపీడలు హరిస్తాయట. అది మాత్రమే కాకుండా ఎరుపు రంగు కఫవాత శీత బాధను తొలగిస్తుందట. ఇక ఆయుర్వేదం ధరించకూడని వస్త్రాల గురించి కూడా చెప్తోంది. మురికి వస్త్రాలు, వేరొకరు ధరించినవి, స్త్రీలు ధరించినవి, చిరిగిపోయినవి, ఎలుకలు కొరికినవి, కాలిన వస్త్రాలు అస్సలు ధరించకూడదట. తడిగుడ్డ కట్టుకోకూడదట. తడిబట్ట ధరించటం దిగంబరత్వంతో సమానమట. అలాగే తడిబట్టలు ఎక్కువసేపు ధరిస్తే రోగాలు కూడా వస్తాయి అని తడిబట్ట ధరించకూడదు అని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది.